గాక. వేదిక మీద ఉన్న దైవజనులందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంతవరకు ఎవరి కొరకైతే మనం అందరం వేచి చూస్తూ ఉన్నామో ఆ ప్రీతమ దైవజనుడు, దేవుని యొక్క సేవకులు, మరి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు, దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని యొక్క సేవకులంటే ఎంతో ప్రేమ ఆప్యాయత కనపరిచేటువంటి ఆత్మీయ నాయకులు, మన యొక్క ప్రాంతాన్ని అంతటినీ ప్రేమించి ఎప్పుడు క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయని అడుగుతూ యోగక్షేమాలు అడిగేటువంటి దేవుని యొక్క సేవకులు, మన ప్రీతమ నాయకులు, దేవుని యొక్క సేవకులు డాక్టర్ మోజెస్ బాబు కోడేయ్య గారిని వేదిక మీదకి పిలుస్తూ ఉండగా ఒకసారి ప్రభువు ఘనమైనటువంటి తన యొక్క సేవకుణ్ణి మన మధ్యలోనికి తీసుకొస్తూ ఉండగా దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరచుదాం. మన మధ్యలో మరి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ గారు కోనేటి రాజు గారు కూడా వేయించేశారు. వారు కూడా ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని తిరిగి నేటి సభాధ్యక్షులు రెవరెండ్ దర్యా విషయ్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని తిరిగి అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చక్కటి సమయానికి మనం వస్తున్నాం. దైవజనులను క్షేమముగా మన మధ్యకి తీసుకుని వచ్చారు. వారి ప్రయాణం అంతట్లో ప్రభు తోడుగా ఉండి మన మధ్యకి క్షేమముగా వచ్చిన దైవజనులను బట్టి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఈ చక్కటి క్రిస్మస్ ఆరాధన కూడిక వేడుకకు సభాపతిగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనునికి, ఈ వేదికపై ఆసీనులై తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఒక చక్కటి నాయకునిగా, దైవ సేవకునిగా ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను కొనసాగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా అనేక ప్రాంతాలలో ప్రభు యొక్క మహిమార్థంగా వాడబడుతున్న దైవజనులు, తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ రీజనల్ చైర్మన్ గారు దైవజనులు గఫూరయ్య గారికి, అలాగే తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ గారు, ఒక చక్కటి యోధుడు, దేవుని పనిలో నిరంతర సువార్త శ్రామికులు, ఒక మంచి మనస్సు కలిగినటువంటి స్నేహితులు తానేటి రాజు గారికి, ఈ వేదిక పైన అద్భుతమైనటువంటి వస్త్రాలతో అద్భుతమైన అందాన్ని కలిగి, దైవికమైన భయము కలిగి, దేవుని పరిచర్యలో అలుపెరగినటువంటి యోధులుగా పనిచేస్తున్న ఈ వేదిక మీద ఉన్నటువంటి నాకంటే పెద్దలు ఉన్నారు, నాకంటే చిన్నలు ఉన్నారు. ఈ అందరికీ కూడా మొట్టమొదట మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. కొంచెం మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఈ గనులైన దైవజనులందరూ చాలా చాలా ఉన్నతంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులోకై దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూర్చోవాలి. చాలా మంచి మనస్సుతో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులు తూర్పుగోదావరి జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుండి విభాగించబడి తూర్పుగోదావరి జిల్లాలోనికి 3 నియోజకవర్గాలు చేర్చబడ్డాయి. అందులో ఈ గోపాలపురం నియోజకవర్గం, అలాగే కొవ్వూరు నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం మాకు నూతనంగా వారు కలిసినటువంటి ప్రియులు. అందులో ఈ ప్రాంతంలో అతి తక్కువ సమయంలో హృదయానికి బహు దగ్గరగా, మనస్సుకు బహు దగ్గరగా మరి సమీపించినటువంటి ప్రియులు
శ్యాంబాబు గారు కానివ్వండి, అలాగే మా రీజనల్ చైర్మన్ గారు గఫూర్ గారు కానివ్వండి, అలాగే జాయింట్ సెక్రటరీ గారు తానేటి రాజు గారు కానివ్వండి, వారితో పాటు గనులైన దైవజనులందరూ కూడా ఒక చక్కటి ప్రేమను ఆప్యాయతను పంచుతున్నటువంటి ప్రియులు. వారిని బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి ఎంత అద్భుత రీతిగా ప్రియులు గఫూరయ్య గారు చెప్పారు, అయ్యా మేము దైవజనులందరం కలిసి ఏర్పాటు చేస్తున్నాం, మీరు తప్పనిసరిగా రావాలి అన్నప్పుడు ఒకంత చిన్నగా మనసులో అనుకున్నాను, ఏదో చేస్తూ ఉంటారు కదా సహజంగా, పెద్దగా ఉంటుంది ఏంటిలే అనుకున్నాను నా ఆలోచనలో. కానీ ఇంతమంది దైవజనులను ఏకము చేసిన దేవుడే ఘనపరచబడునుగాక. ఇంత ఐక్యతతో వారు ఉత్సాహంగా ఈ ఘనమైన కార్యమును జరిగిస్తూ ఉన్నందుకు నేను మనసారా ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎక్కడ దైవజనుడు ఐక్యతగా పనిచేస్తాడో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దైవ కృప మనపై నిండుగా ఉంటుంది. కనుక ఈ యాదవోలు గ్రామంలో దేవుడు తప్పనిసరిగా ఉన్నారు. ఈ రాత్రి దేవుడే మహిమపరచబడుతూ ఉన్నారు. అందులకే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మును మీ కుటుంబములను, దైవ సేవకుల కుటుంబములను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. కొంచెం గట్టి చెప్పగలరా? మనస్ఫూర్తి చెప్పగలరా? ఇక నా వేదిక ముందు ఉన్నటువంటి మరి తల్లులు, ఆత్మీయ తల్లులు ఉన్నారు, దైవ సేవకుని యొక్క సతిమణులు, దైవజనులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరు చెప్పిన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు ఎంత తెలివైనలు అంటే, వెనకేమో వాళ్ళుండి ఎదురుగా దైవజనులను పెట్టారు, మధ్యలో మిమ్మల్ని అందరిని పెట్టారు. పైగా వీళ్ళంతా వక్తలు, భక్తలు, దేవుని కొరకు నిరంతరము సువార్త పనిలో శ్రమించే సువార్త యోధులు. ఇలాంటి వారి మధ్య మీతో కలిసి వాక్యం పంచుకోవడం అంటే ఈ రాత్రి దేవుడే నన్ను కాపాడునుగాక. కొంచెం గట్టి చెప్పండారా. నన్ను గురించి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు మోజెస్ బాబుని ఆల్రెడీ తెలియపరిచారు. నాది కోరుకొండ, మాది కొండ ప్రాంతం, మీదైతే యాదవోలు. చాలా అద్భుతమైనటువంటి అందమైన ప్రజలు ఈ స్థలములో ఉన్నారు. నేనైతే కొండోణ్ణి. దేవుని కృపను బట్టి మా తండ్రి గారు 24 గ్రామాల్లో పరిచయం చేసి 14 గ్రామాల్లో సంఘాలు ప్రభు కొరకు ఆయన పరిచర్యలు ప్రారంభించి ఆ పరిచర్యలో కొనసాగుతూ తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల నుండి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే కోరుకొండ మండలంలో 50 మంది దైవజనులతో కలిసి ప్రతి నెల సహవాసం పంచుకునే భాగ్యమును, అవకాశాన్ని దేవుడిచ్చారు. అందులకై నా ప్రాంతం కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రేమతో ప్రార్థించగలరని ప్రభు పేరట నేను మీకు కూడా మనవి చేసుకుంటున్నాను. మీ అందరి మొక్కలు చూస్తూ ఉంటే బహుశా 6 గంటలకు వచ్చానని రాజయ్య గారు అంటున్నారు. మీరందరూ ఎప్పుడు కూర్చున్నారు నాకు తెలియదు, కానీ నాకు సమయాన్ని బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి మీ మొక్కలలో అద్భుతంగా నవ్వు కనబడుతున్నా, లోపల కనబడుతున్న అంతరాత్మ ఏంటంటే, ఒరే ఇప్పుడు మొదలెట్టావు, ఎప్పుడు విడిచిపెడతావో తెలియదు, నువ్వు రావడమే ఆలస్యంగా వచ్చావు అని మేమైతే మంచులో కూర్చున్నామన్న మీ కోర చూపులను బట్టి దేవుడి రాత్రి నన్ను మీ చూపుల నుంచి కాపాడి ఆయన కృపగల వాక్కుతో నడిపించును గాక. కొంచెం గట్టి చెప్పరాదా? ఇక ఈ క్రిస్మస్ ఆరాధన గురించి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిజానికి నా బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు క్రిస్మస్ పండుగల గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా వేరు, నా డాక్టరీన్ అంతా వేరు. దైవజనులతో పరిచయాలు ఏర్పడిన తరువాత నా సహవాసాన్ని దేవుడు పెంపొందింప చేశాడు. గనులైన దైవజనులు నాకు తెలుసు. అనేక మంది దైవజనుల మధ్య నేను వాక్యాన్ని చదివిన వాడను, వాక్యాన్ని విన్నవాడను, వాక్యమును ఇప్పటికీ నేర్చుకునే పరిస్థితిలో దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నా పరిచయం లేకపోతే నా పరిచర్యలో దేవుడు తన పాత్రగా వాడుకుంటూ ప్రతిరోజు, ప్రతి స్థలములో, ప్రతి చోట ఆయన మహిమార్థముగా నిలబెడుతున్న దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, కొంచెం చాలా జాగ్రత్త మనసు పెట్టాలి. ఎక్కువ సమయం నేను మీతో మాట్లాడను, కానీ ఈ రాత్రి తన ఆత్మ చేత దేవుడు ఎంతసేపు అయితే మనకు వాక్యమును అందిస్తారో అంతసేపు మీ మనసు ఇలాగే ఉంచండి. ఎక్కువ సమయం తీసుకోవడానికి అవకాశం లేదు, సమయాన్ని బట్టి త్వరగానే ముగిస్తాను. కానీ
విన్న కొద్ది నిమిషాలు మీ మనసులు వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. నిజానికి ఈ యాదవులు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలను అభినందిస్తున్నాను, ఎందుకంటే వారు సహకరించినందుకు. సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజకీయ ప్రముఖులందరికీ కూడా దేవుడు వారి కుటుంబములను దీవించునుగాక, మన గ్రామమును దీవించుగాక, నాయకులను దీవించుగాక, ప్రజాప్రతినిధులను దీవించుగాక. కారణం ఏంటంటే అందరూ క్షేమంగా ఉండాలి. ఇది క్రైస్తవుని ధర్మం. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించాలి. ఇది క్రైస్తవుని బాధ్యత. ప్రియులారా, ఇటీవల కాలంలో నేను ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళాను. మా నియోజకవర్గంలోనే రాజనగర్ మండలంలో వెలుగుబంద అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం కొంచెం మారుమూలుగా ఉంటుంది. బహుశా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలియదు. నేను ఆ గ్రామానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వారు నన్ను ఆహ్వానించారు. సంఘంలోనికి వెళ్ళాను, సంఘాన్ని చూశాను. సంఘాన్ని చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తక్కువ మందే ఉన్నారు, కానీ చాలా భక్తి శ్రద్ధలతో వాక్యం వింటున్నారు. ప్రసంగం అయిన కాసేపు కూడా వారి మనస్సులంతా వాక్యం వైపు ఉంచారు. ఆతృతగా విన్నారు, ఆసక్తితో ఉన్నారు. అక్కడ పరిచయం చేసేటువంటి దైవజనుడు, ఆయన పేరు జాన్ ప్రకాష్ గారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో నుండే దేవుని సేవ కూడా జరిగిస్తూ ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో 2 సంఘాలు, పాత వెలుగుబంద, కొత్త వెలుగుబంద, ఈ 2 ప్రాంతాల్లో కూడా సంఘాన్ని విస్తరింప చేయడానికి ప్రయాసపడిన దైవజనుడట. మీటింగ్ అయిపోయింది, అందరు దగ్గరికి వచ్చారు. ఆ దైవజనుడు నాకు పరిచయం చేస్తున్నాడు. అయ్యా, ఈ వ్యక్తిని బట్టే ఇక్కడ ప్రభు యొక్క సంఘం ప్రారంభించడానికి దేవుడు కృప చూపారు అని సాక్ష్యం చెబుతూ, ఒకరోజు నేను సువార్తకి ఈ ఊరు వచ్చినప్పుడు, ఇదిగో ఈ వ్యక్తి నన్ను దాదాపు 6 మాసాలు ఈ ఊరిలోకి అడుగు పెట్టకుండా గొడ్డలు పట్టుకొని తిరిగిన వ్యక్తి అండి అని ఒక ఆయన పరిచయం చేశాడు. ఒక ఆయన పరిచయం చేసి అన్నాడు, నేను వాక్యం చెబుతుంటే నా ఎదురుగా నిలబడి బూతులు తిట్టేవాడండి ఈయన అని ఒక ఆయన పరిచయం చేసేవాడు. అలాగే ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారి వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. ఏమో తెలుసా, వీళ్ళు సామాన్యంగా మార్చబడిన వ్యక్తులు కాదండి, ప్రభు వీళ్ళని మార్చుకున్నాడు అని సాక్ష్యం చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఆ దైవజనుడు. చాలా ఆశ్చర్యపడిన సందర్భం ఏర్పడింది ఆ గ్రామాన్ని చూసి, ఆ సంఘాన్ని చూసి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం. దైవజనాంగమా, మా తండ్రి గారు కూడా పరిచర్య చేసినప్పుడు, మనసు పెట్టండి ప్లీజ్, పరిచర్య చేసినప్పుడు కేవలం 3 వ్యక్తులతో సేవ ప్రారంభించబడింది. 23 గ్రామాల్లో అద్భుతమైన సేవ చేయగలిగారు. అంటే ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు మనం ఆరాధించేటువంటి వ్యక్తి ఉన్నాడే, ఈరోజు మనము ఇదిగో క్రిస్మస్ ఆరాధన అని దీని టైటిల్ పెట్టి ఇంత విశేషమైనటువంటి సమూహం వచ్చి ఆరాధిస్తున్నటువంటి ఆ మహనీయుడున్నాడే, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. వ్యక్తి అనే పదం ఎందుకు వాడానంటే, ఈ సమాజంలో ఆయన గురించినటువంటి అభిప్రాయాలు మానవ కోటిలో విభిన్నంగా ఉన్నాయి. ఆయన ఒక మానవుడని, ఆయన ఒక మనుషుడని, ఈ ప్రపంచంలో ఎందరు మహనీయులు ఉన్నారో ఆ మహనీయులతో ఈయన సమానుడని, అనేకమైనటువంటి అపోహలతో ఈవేళ సమాజం నడుస్తూ ఉంది. మనసు పెట్టాలి ప్లీజ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిలో, ఈ వేదిక పోయినటువంటి దైవ సేవకుల్లో కూడా ఒక్కొక్కరిని మీరు పలకరించండి. వారి జీవితాలలో ఏదో ఒక ప్రముఖమైన ఘట్టం ఉంటుంది. ఆ ఘట్టాన్ని బట్టి వాళ్ళు మార్చబడిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఎవరైనా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, నా ముందు మాట్లాడిన జాయింట్ సెక్రటరీ గారు తెలియజేశారు, ఏమనంటే ప్రపంచవ్యాప్తంగా
జరిగించబడే ఏకైక పండుగ లేకపోతే ఏకైక ఆరాధన, కూడిక, వేడుక ఉన్నది అంటే అది ఒక్కటే, క్రిస్మస్ వేడుక. ఎందుకని ఈ ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తూ ఉన్నారు? మనసు పెట్టాలి. ఈయన ఎవరు? ఎందుకని ఇంత ప్రభావితం చేయగలిగాడు? ఈరోజు మీరు ఆలోచించగలిగితే, మీరు మనసు పెట్టాలి, మీరు ఆలోచించగలిగితే, మన చేతుల్లో ఉంచబడిన ఈ 66 పుస్తకాలనే బైబుల్ అనే మహాగ్రంథం సుమారు 40 మంది ప్రవక్తల చేత 1600 నుండి 2000 సంవత్సరాలు రాయబడి, ఒక భక్తునికి సంబంధాలు లేకపోయినా, ఒక ప్రాంతీయులు కాకపోయినా, ఒక చోట ఉండకపోయినా, ఆయా కాలాలలో, ఆయా గ్రామాలలో, ఆయా ప్రదేశాలలో వారు ఉండి రాసిన పుస్తకం ఉందంటే అది బైబుల్ అనే మహాగ్రంథం అని పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అది ఉన్నతముగా లిఖించబడి ఈరోజు ఇన్ని వందల సంవత్సరాలు గడుస్తున్నా ఈ మహాగ్రంథం మీద ఎందరో వక్తలు వచ్చారు, భక్తులు అనబడిన వారు వచ్చారు, ప్రవక్తలు అనబడిన వారు వచ్చారు, వ్యతిరేకించే వారు ఉన్నారు, ప్రేమించిన వారు ఉన్నారు. ఎన్ని వ్యతిరేకమైన శక్తులు ఎదురవుతున్నా ఈ గ్రంథానికి అంతము లేకుండా నిరంతరము కొనియాడబడుతుందంటే ఆ మహనీయుడి యొక్క చరిత్ర ఏంటో. ఎవరైనా నా ముందు మాట్లాడిన దైవజనులు బహుశా ఎంతమంది శుభాలు చెప్పారో నాకు తెలీదు, కానీ ఒక శుభవచనం విన్నాను. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఒక శుభవచనాన్ని మన నోట వినడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఈ రాత్రి ఎక్కువ సమయం కాదు, కానీ ఇదే ప్రశ్న ఈ లోకానికి అరుదించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవిస్తున్న దినాలలో ఒక వ్యక్తికి మొదలయ్యింది. ఆ వ్యక్తి మీకు బాగా సుపరిచితుడు, మీరందరూ ఎరిగిన వారే. ఎవరా వ్యక్తి అంటే అతని పేరు జక్కయ్య. చెప్పాలి ఎవరు? మీరు కొంచెం మనసు పెట్టండి. ఇదేంటండి బాబు, మాకు ఏదో చెప్తారనుకుంటే అన్నట్టు చూస్తున్నారు కదా. ఆ సందర్భంలో నుంచే కొన్ని విలువైన సంగతులను దేవుడు మనకు నేర్పించునుగాక. ఈ జక్కయ్య హృదయంలో ఆలోచన మొదలైందట. లూకా సువార్త 19వ అధ్యాయములో 3వ వచనంలో అతని ఆలోచన ఏంటో తెలుసా? యేసు ఎవరో అని చూడగోరేను చాలండి. ఒక ఆలోచన అతని హృదయంలో ప్రారంభమైందట. దేవుని పిల్లారా, ఆ ఆలోచన ఏంటో తెలుసా? యేసు ఎవరో అని చెప్పాలి. యేసు ఎవరో అని. కొంచెం ఇది నాకు సౌండ్ సిస్టమ్ వారు ఎక్కడికి వెళ్ళారో కొంచెం రాగలిగితే ఇది సౌండ్ పెంచాలి నాకు ప్లీజ్. యేసు ఎవరో అని చూడగోరేను. మనకి బైబిల్లో యేసు ఎవరో అని మనము అంటే రెగ్యులర్గా చదివేటువంటి బైబిల్లో కనబడుతుంది, కానీ బహుశా ఎవరి దగ్గర ఇక్కడ రెఫరెన్స్ బైబిల్ ఉంటే అక్కడ ఎవరో అని ఉండదు, ఎవడో అని ఉంటుంది, ఎవడని అని ఉంటుంది. ఎవడో కూడా కాదు, ఎవడని అని ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఒక ఆలోచన మొదలయ్యిందట. ఎవరా వ్యక్తి? ఇంతమంది ప్రభావితం అవుతున్నారు, ఇంతమంది కదిలించబడుతున్నారు, ఇంతమంది మార్చబడుతున్నారు, ఇంతమంది మలచబడుతున్నారు. ఎవరా వ్యక్తి అనే ఆలోచన ప్రారంభమైందట. దేవుని పిల్లారా, ఆ ఆలోచన అతను ఏ స్థాయికి తీసుకెళ్ళిందో మీకు తెలుసు. అతని ఆసక్తి ఎంత స్థాయికి తీసుకెళ్ళిందో మీకు తెలుసు. అతడు ఎలాంటి వాడో కూడా బైబిల్లో రాయబడింది. అతడు పుట్టివాడని, ఆయన కొరకు పరిగెత్తుకుంటూ వచ్చాడని, ఒక చెట్టుని ఆశ్రయించాడని, ఆ చెట్టు మీద కూర్చున్నాడని చరిత్ర ఎన్నో మార్లు మనం చదివాం. ఆ చరిత్ర చెప్పడానికి రాత్రి కాదు, కానీ ఆ వ్యక్తి హృదయములో మదిన ఆలోచన, ప్రశ్న, ఆయన ఎవరో. ఈరోజు క్రిస్మస్ అనే ఈ ఆరాధన, లేకపోతే ఈ కూడిక, ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ మాట 2 భాషల కలయికతో కూడినటువంటి మాట. అదే
క్రిస్టోస్ మాస్. క్రిస్టోస్ అనే పదము నుండి క్రైస్ట్ అనే మాట వచ్చింది. క్రైస్ట్ అనే ఆ పదమునకు క్రీస్తు అనే శబ్దమును మనకి అందరికి సుపరిచితమే. ఈ మాస్ని 2 పదాలుగా ఉపయోగించారు. ఒకటి మస్ అన్నారు, రెండవది మాస్ అన్నారు. రెండాటి వ్యత్యాసం ఏంటి? మస్ అంటే పండుగ, మాస్ అంటే ఆరాధన. క్రిస్టోస్ మాస్ అంటే లేక క్రిస్టోస్ మస్ అంటే క్రీస్తు యొక్క పండుగ అని కొందరు పండితులు చెప్పారు. కొందరు పండితులు అన్నారు, అబ్బాబ్బే పండుగ కాదు ఇది. బాగా వినాలి, ఇది క్రీస్తుని ఆరాధించే వేడుక అన్నారు. మనసు పెట్టాలి, ఇది క్రీస్తుని ఆరాధించే వేడుక. ఈ యేసు ఎవరో, ఆయన ఎందుకు ఆరాధించాలి, ఎందుకని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఎవరు, ఆయనలో ఉన్న సంగతులేంటో ఈ రాత్రి కొద్ది నిమిషాలు మన మనస్సులు ఇక్కడ ఉంచగలిగితే దేవుడు తన వాక్కు చేత నడిపించునుగాక. కొంచెం గట్టి చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలి. అద్భుతమైన దైవజనులు ఈ స్థలం మందు ఉన్నారు. వారు చాలా చక్కటి వాక్య సందేశములు ఇవ్వగలరు. నాకు తెలుసు ఇక్కడ యవనస్తులు కనబడుతున్నారు, వారు పండితులని నేను భావిస్తున్నాను. అలాగే నన్ను పిలిచిన సభాపతి కూడా, లేక నన్ను పిలిచినటువంటి దైవజనుడు కూడా అద్భుతమైన దైవజనుడు. ఎన్నో యూట్యూబ్లో అద్భుతమైన ప్రసంగాలు చేసిన వక్త. అయినా ఈ రాత్రి ఒక్కొక్క వ్యక్తి నుండి ఒక్కొక్క సంగతిని దేవుడు నేర్పుతాడు. విలువైన పాఠాలు నేర్పే దేవుడు. ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే మనకి చాలా వచనాలు తెలుసు, మనసు పెట్టాలి. కానీ రాత్రి ఒక విలువైన మాటను మన మనస్సున దేవుడు నేర్పునుగాక. కొంచెం గట్టి చెప్పండిరా. ఇందుకు ఎవరైనా అంటే బహుశా మీరు గ్రీటింగ్స్ చెప్తున్నప్పుడు వినే ఉంటారు. నేను రిఫరెన్స్ ఇవ్వను కానీ మీరు టకటక చెప్పండి. పాపులను రక్షించుటకు. అరే కోఆపరేట్ చేయండి రా. మీ కోఆపరేషన్ నాకు ఆపరేషన్. వెనక తిరిగితే టెన్షన్, పక్క తిరిగిదామంటేమో కుదరడం లేదు కనెక్షన్. మీరే నాకు అమ్మా కుదర్చడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఈ జంక్షన్. అంచేత దేవుడు మీకు నాకు సహాయం చేయనుగాక. కొంచెం సీరియస్గా చూడకుండా గట్టి చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. నేను రిపీట్ చేస్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు చెప్పండి లోకములోనికి వచ్చాను. ఎవరైనా పాపుల రక్షకుడు, ఎవరైనా నశించిన వారిని రక్షించేవాడు, ఎవరైనా లోకమును రక్షించడానికి వచ్చినవాడు. ఇలాంటి పదాలు బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. ఇందాక వాక్యం చదివించారు. ఏమని? బాగా వినండి. ఏమని? ఆయన పుట్టక పూర్వం, ఈ లోకానికి రాకపూర్వం యెషయా అనేటువంటి ప్రవక్త సుమారు 700 సంవత్సరాలు పైబడి ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏమని? ఎలయనగా మనకు ఒక శిశువు పుట్టును, మనకు కుమారుడు, ప్లీజ్ అండి, కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజాల మీద ఏముండును? రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. బాగా వినాలి. ఏ అధిపతి అండి? ఇంకా కొంచెం గట్టిగా. వెరీ గుడ్. పుట్టక పూర్వం ఈయన సమాధానకర్తయగు అధిపతి అని పేరు ఉందట ఆయనకి. కొంచెం మనసు పెట్టాలి. సరే, పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిజానికి దేవుడికి పుట్టుకలు ఉండవుగా, దేవుడికి చావులు ఉండవుగా. ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు శరీరం ధరించాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో బైబిల్ స్పష్టంగా రాయబడింది. ఒక పాట పాడడం ఇందాక. ఏ పాట? రక్షకున్. వీళ్ళు వెళ్ళిపోయారా? ఆర్కెస్ట్రా వాళ్ళే నాకు ఆపరేషన్ అండి ఇక్కడ అవుతుంది ఆపరేషన్. పాపం వాళ్ళు కూడా పాపం కొట్టి ఉంటారులే. వాళ్ళు నేనేమంటాను కానీ నాతో కోఆపరేట్ చేయండి బాబు. నాతో వచ్చిన పిల్లలు మీ మూతులెట్టండి బాబు, ప్లీజ్. ఇలా మనసు పెట్టండి. రక్షకుండు దయించి నాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించి నాడట. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. కొంచెం గట్టి చెప్పండి.
కొంచెం గట్టి చెప్పండి. ఈ కాసేపు నన్ను పిలిచినందుకు ముందే చెప్పాను, నేనేమి పట్నంవాడిని కాదు, నేను పల్లెటూరుని, నేను కొండోడిని. మీరు రిపీట్ చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేయండి. మీకు అర్థం కాకపోయినా నవ్వినట్టు యాక్షన్ చేయండి. త్వరగా వదిలేసి వెళ్ళిపోతాం. దేవుడు సహాయం చేయను గాక. రైట్, రెడీ, స్టార్ట్ చేద్దామా? రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించి నాడట. మీకు చాలా వందనాలండి, నా మనసు అర్థం చేసుకుని వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఎలాగోలాగా దీవించుగాక. రండి ప్లీజ్. రైట్, కొంచెం మనసు పెట్టండి. మళ్ళీ రక్షకుండు దయించి, రక్షకుండు దయించి అట. అరే అప్పుడు పాడింది నిజమే, రాష్ట్రుడు తప్పు కాదు, మనం అలాగే పాడేస్తున్నామండి. ఉదయించున్నాడు, ఓకే. అసలు నువ్వు ఏమర్థం చేసుకున్నావు ప్రభుని? ప్రవచనమేమో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడట, ఆయన ఆలోచనకర్తట, ఆయన బలవంతుడైన దేవుడట, ఆయన నిత్యుడుగు చెప్పండి తండ్రట, ఆయనకు సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరట. వెరీ గుడ్. ఇక ఆయన ఈ లోకానికి వచ్చిన తరువాత లూకా సువార్త 2వ అధ్యాయంలో మనందరూ తెలిసిన సుప్రచితమైన వచనం ఏంటది? ప్రతి క్రిస్మస్ రోజున పిల్లలు నిలబడి చక్కగా చెప్పేస్తున్న వచనాలు ఏమని? వెంటనే పరలోక సైన్య సమూహం భూమి మీదకు దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద అని పాట పాడారట. పుట్టక పూర్వమేమో ఈయన సమాధానకర్త అని ఈయనగా పేరట. పుట్టిన తరువాత దేవదూతలు పాడిన పాట ఏంటి తెలుసా? ఆయన భూమి మీద ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద ఏంటి? గట్టి చెప్పండి. మనం ధైర్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రభా నువ్వు మా సమాధానకర్తవని మనం పాటలు పాడుకుంటుంటే ఆయన ఒక వచనం తీశాడు. ఒరే అబ్బాయి, మీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా అన్నాడు. మనసు పెట్టాలి. ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి వచ్చాడుగా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడుగా, పాడైన లోకాన్ని బాగు చేయడానికి వచ్చాడుగా అని మనం చెప్తుంటే ఆడన్నాడు, ఒరే మీ బైబిల్లో ఏముందో మీకు తెలుసా అన్నాడు. ఇంతకీ ఏముందయ్యా అని అడిగితే, ఒకసారి నీ బైబిల్ చూడు ఆయన ఎందుకు వచ్చాడో అని చెప్పి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తీసుకొచ్చాడు. చూడాలి ప్లీజ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము, దయచేసి చదువుదాం. 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచకండి. అమ్మా వినాలే. నేను దేవదూతల గురించో, నక్షత్రాల గురించో, గొర్రెల కాపుల గురించో, లేకపోతే దీని కొరకో చెప్పడానికి కాదండి. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలను ఈ రాత్రి మీకు నాకు దేవుడు నేర్పును గాక. తెలుసుంటే తెలిసింది ప్రభువా అని మనసులో అనుకోండి. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకోండి. దేవుని వాక్కుని స్థలము ముందు వినిపింపబడుతుండగా, ఆత్మ సహాయం ఈ స్థలంలో జరిగించబడుతుండగా మన హృదయాలలో దేవుడు మాత్రమే పని చేయునుగాక. ప్రవక్త అయినటువంటి యెషయాయేమో ఆయన సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరని రాశాడు. భూమి మీదకి వచ్చినప్పుడేమో పరలోక సైన్య సమూహము, కోటాను కోట్ల సైన్య సమూహం భూమి మీద దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏంటి? సమాధానం అని పాట పాడారు. నిజమే ప్రభువా నువ్వు సమాధానకర్తవే అని అనుకునేసరికి ఆయనే స్వయంగా చెబుతున్న మాటలు. ఇది ఎవరో చెబితే నమ్మే మాటలు కాదు, స్వయంగా యేసు ప్రభు వారే అంటున్నారు. ఏమని? నేను భూమి మీదకి సమాధాన పంపవచ్చితనని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను ఏమండవు వింటున్నారా? నేను సమాధానాన్ని పంపడానికి రాలేదు.
పోనీ అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండు. అంత సీరియస్ చూస్తున్నారు బాబా. ఈ రాత్రి ఈ టైం నాది. ఏదైనా దేవుడే సహాయం చేయనుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. నా చిన్నప్పుడు అండి ఎవరన్నా ప్రసంగం చేస్తుంటే కొత్తగా వాక్యం నేర్చుకున్న టైంలో నాకిత్తే దున్నేద్దును అనుకునేవాడిని. ఇచ్చిన తర్వాత తెలిసింది నాకు ఏటది దున్నేయడం అంటే. ఈ రోజున ఇలా నిలబడ్డానికి ఎన్ని రాత్రులు మోకాళ్ళ మీద ఉన్న అనుభవాలు ఉన్నాయో, ఎన్ని దినాలు ఈ రోజులు అన్నీ యూట్యూబ్లు, ఆట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇంకా గూగుల్ తెల్లంట. మా ఓడిని అడిగాను, ఒరే ఆది సంబూతుడు అంటే ఏట్రా అన్నాను. ఆగి డాడీ అని ఇలా తీసి ఆది సంబూతుడు అంటే గూగుల్ అన్నాడు. గూగుల్లోకి వెళ్ళిపోయాడు. గూగుల్ లేవు, గూగుల్ లేవట. నిజం, పెద్దలు నేర్పిస్తే నేర్చుకున్న అనుభవాలు ఇవి. మా తండ్రి వాక్యం చెబుతుంటే నేర్చుకున్న అనుభవం నా జీవితంలో ఉంది. అందుకే ఈ రాత్రి మీ మనసు ఇలాగే ఉంచండి. దేవుడు మంచిగా సహాయం చేయనుగాక. కొంచెం జాగ్రత్త వినండి. మనమేమో సమాధానకర్తని మనమంతా స్తుతిస్తూ ఉంటుంటే పోయిన ఆయనే స్వయంగా అంటున్నాడు ఏమని, నేను భూమి మీదకి సమాధాన పంపవచ్చినని తలంచొద్దు, ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను గట్టి చెప్పండి రాలేదు. పోనీ అక్కడ తాగితే బాగుండు, అక్కడ తాగలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అత్తకే కోడలకే చదవండి. కొంచెం మీ మౌతులెట్టి మళ్ళీ కొంచెం ఎవరైనా మైక్లో చదవాలి ప్లీజ్. మైక్లో ఉన్నాయి కదా, ఎవరైనా చదవండి ప్లీజ్. పని చేయట్లేదట మైక్. ఒక మనుషునికి తన తండ్రికి కుమార్తెకును, అమ్మా వినాలి అయ్యా వినాలి, తండ్రికిని కుమారునికి, ఆమె తల్లికిని కోడలకిని. అమ్మా కలిపేశాడు నా సోదరుడు. ఎవరు చదివారు? రైట్, నువ్వు చదివా నాయనా. రైట్, నేను ఎలవలా దేవుడు దీవింతాడులే. మనసులో పెట్టండి ప్లీజ్. తండ్రికిని కొడుక్కిని, తల్లికిని కూతురికిని, అత్తగారికి, అంత సీరియస్ చూడకండి, అత్తగారికిని గట్టిగా చెప్పండి, కోడలకిని విరోధము పెట్టవచ్చి తిని. ఏం పెట్టవచ్చి తిని? ఏటది? మనమేమనుకున్నాం మరి సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరుందన్నారు. అంత సీరియస్ చూస్తున్నాడు ఆయన. కోటాను కోట్ల దేవదూతలు పాడారుగా పాట. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద. ఇంతకు సమాధానమా అంటే ఆయనే స్వయంగా చెప్తున్నాడు. అందుకని ఒక ఆయన రాసేశాడు పుస్తకం. మీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదిగో ఆయన చెప్పాడు చూడు. అత్తగారికి కోడలకు విరోధం పెడతాడట, తండ్రి కొడుకులకు విరోధం పెడతాడట. ఆయన సమాధానకర్త కాదట. ఆయన చెప్పాడు నేను విరోధము పెట్టవచ్చితనని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతమంది కూర్చున్నారు కదా, కనీసం మనకైనా అర్థమయ్యాడా? మనకైనా తెలిసారా ఆయన ఎవరో, ఎందుకోసం వచ్చారో? ఆయన మాటల ఆంతర్యం ఏంటో ఈ సమాజంలో అర్థమైందా? దైవ జనాంగమా, ఈ భూమి మీద మానవుణ్ణి చేసిన పరమ తండ్రి మనసు పెట్టాలి. తన రూపముతో దిద్దుకొని ఆకారాన్నిచ్చి, అందమిచ్చి, ఐశ్వర్యాన్నిచ్చి సర్వ సృష్టి చేసిన నీ దేవుడు, ఈ ప్రకృతి అంతా సృష్టించిన మహనీయుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకై ప్రణాళికలు వేసిన వాడు. అరే కొంచెం మనసు పెట్టండి, కొంచెం మనసు పెట్టండి. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో, నా సోదరుడు ఏదో డైలాగ్ వేసాడు నా మీద, దేవుడు ఎలవలా నిన్ను కూడా దీవించుగాక. ఈ భూమి మీద ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఆయన సృష్టించబడిన వాళ్ళం. 100వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? ఆయనే మనలను పుట్టించెను,
మనం వినాలి, మనము ఆయన వారం, ఆయన మేపే గొర్రెలము, ఆయన ప్రజలం. ఆ పరమ తండ్రి తను నిర్మాణము చేసుకొని సృజించిన దేవుడు, నిర్మించుకున్న దేవుడు, కలుగజేసిన దేవుడు, ఈ మానవుల కొరకు ఆలోచన చేసి సమస్తాన్ని ఇచ్చిన ఈ మహనీయుడు ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చింది? స్వయంగా ఆయన ఎందుకు దిగవలసి వచ్చింది? ఎందుకని ఆయనే మరలా ఆలోచన చేయవలసిన అవసరం ఏర్పడింది? ప్లీజ్ మనసు పెట్టండి. ఆయన సామాన్య వ్యక్తి కాదండి. బైబిల్ అంటే ఏదో కాలక్షేపాన్ని చదువుకునే పుస్తకం కాదు. అదే నువ్వు చదువుతుంటే ఈజీగా అర్థమైపోవడానికి. ఆయన గురించిన సంగతులు ఇంకా మానవ కోటికి అర్థం కాలా, ఇంకా సంగతులు తెలియలేదు. ఆయన జ్ఞానం నీకు అర్థం కావాలంటే నీకు ఆత్మీయమైన నేత్రములు తెరవబడాల. ఆయన శక్తిని అనుభవిస్తే ఆయన సంగతులు నీకు బహుగా అర్థమవుతాయి. దేవుని పిల్లారా, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పాయింట్లో తీసుకొస్తాను. ఇంతకీ ఈయన సమాధానకర్తకు అధిపత కాదా? ఒకవేళ ఈయన సమాధానకర్తకు అధిపతి అయితే మరి ఆయన స్వయంగా చెబుతున్నాడు కదా, నేను ఏమి తీసుకొచ్చాను? విరోధము పెట్టవచ్చాను అంటున్నాడు. మనమేమో పాపులను రక్షింప క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, నేను పాపిని, నన్ను రక్షించడానికి వచ్చాడు అని మనం అంటుంటే ఒక ఆయన అంటున్నాడు, అయ్యా వినాలి, 3 మేకులు పీక్కోలేనోడు అంటున్నాడు ఒక ఆయన. ఆయన మేకులు పీక్కోవడానికి రాలేదండి. ఆయన ఈ లోకానికి వచ్చింది ఊరకనే కాదండి. ఆయన సంగతులు మానవ కోటికి అర్థం కాలేదో, ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వ్యక్తో ఈరోజు నీకు నాకు అర్థమై ఉంటే ఆయన గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా ఆలోచించి ఉండేవాళ్ళం. మీరు గమనించాలి, బైబిల్లో విభిన్నమైన వచనాలు కనబడతా ఉంటాయి. ఆ వచనాలు అర్థం మనకు తెలియాలి. ఎందుకు ఈ పదాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు మనకంటే ఎక్కువ ఈ బైబిల్ చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మనం చదివేదే తక్కువ, దీన్ని చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మర్చికొక మాట చెప్పనా? మర్చికొక మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో చూడండి. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవును? రక్షించబడును. మరి మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13 నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, అంతము వరకు సహించిన వాడే. చెప్పండి, అంతం వరకు సహించిన వాడు ఏమవుతాడు? ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడా? అంతవరకు సహించిన రక్షించబడతాడా? ఆలోచించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? అది కరెక్టా? అంతం వరకు సహించిన వాడు రక్షించబడలేని మాట కరెక్టా? ఈయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడా, లేక విరోధం పెట్టడానికి లోకానికి వచ్చాడా? ఎవరైనా దైవ జనాంగమా, దేవుని స్వరూపములో చేయబడిన మనిషి. ఆ స్వరూపం అంటే, ఆ పోలికంటే ఈ మనిషికి అర్థం కాక, పోలికలంటే మన పోలికలు చూసుకుంటున్నాం, స్వరూపం అంటే మన రూపాలు చూసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరి రూపం చూడండి, ఒక్కరిది ఒక్కొక్క రూపం. నేను కూడా అప్పుడప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి, ప్రభువా అందరి ముక్కులు బాగానే పెట్టావు ప్రభు, నా ముక్కు ఎందుకు ప్రభు ఎంత పొడిగెట్టావు? చాలాసార్లు అనుకున్నాను నేను. మా అమ్మమ్మ కిందకనేదంట, స్నానం చేసేటప్పుడు ముక్కు కిందకనేదంట. సహజంగా ముక్కు పైకి అనాలట, కానీ మా ముసలిది కిందకంది. మా పెద్దని ముక్కు బాగానే ఉంటుంది, మా అక్క ముక్కు బాగుంది, మా అన్నయ్య రెండో అని ముక్కు బాగుంది, మా చెల్లి ముక్కు కూడా బాగానే ఉంది, నా ముక్కు ఎంత పొడిగైపోయింది. ఏంటి ప్రభువా, మరి నీ రూపం అన్నావు, నా ముక్కులాగా అయిపోయిందా నీ రూపం?
మనం మానవ పోలికలు ఆలోచిస్తాం కదండి, మానవ మేధస్సు ఆలోచిస్తాం కదా. ఆయన స్వరూపం వేరు, ఆయన పోలిక వేరు. ఆయన నిన్ను సృష్టించుకున్నది ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా. ఈ లోకములో పాపమే లేనప్పుడు ఒక పరిశుద్ధమైన ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనలను చేశాడు. నేను లోతులోకి వెళ్ళాలంటే ఇది మామూలు సబ్జెక్ట్ కాదు. అది మానవుడు అంటే ఊరకన చేయబడిన వాడు కాదు. సృష్టి మాటతో కలిగించాడు. కానీ నిన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు నేల మంటితో, అమ్మా వినాలయ్యా, నేల మంటితో నరుని, అరే కొంచెం కోఆపరేట్ చేయండి, నరుని నిర్మించి మానవుడు అనేసరికి నిర్మాణము అన్నాడు. నిర్మాణం అనే పదం దేనికి వాడతారు? ఒక కట్టడానికి నిర్మాణం అనే వాడే పదం వాడతారు కదండి, కట్టబడేదానికి. అంటే నీ నిర్మాణము మామూలుగా మాటలతో అయ్యింది కాదుగా. ఇచ్చట భవన నిర్మాణం జరుగుతున్నది, ఇక్కడ వంతెన నిర్మాణం జరుగుతున్నది. నిర్మాణం అంటే కట్టబడేది. అందుకే ఆ సంగతి తిరిగిన సొలొమోను పలికిన మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము. కన్న తండ్రి ఎంత కష్టపడ్డాడో నిన్ను కట్టడానికి నీకు తెలుసా? ఈ మానవ దేహాన్ని, ఈ మంటి శరీరాన్ని ఎంతగా ఆలోచన చేశాడో నీకు తెలుసా? ఏదో నువ్వు సింపుల్గా అయిపోయిన అనుకుంటున్నావా? నీ నిర్మాణం వెనుకాల నీ పరమ తండ్రి ఎంత శ్రమించాడో, ఎంత కష్టపడ్డాడో. యోబు గ్రంథములో 10వ అధ్యాయములో 8వ వచనం మీరు చదివితే మానవ నిర్మాణానికి గురించి చెప్తున్నాడు అక్కడ. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, ప్లీజ్. నీ హస్తాలు నాకు అవయవ నిర్మాణం చేశాయి. మనసు పెట్టండి ప్లీజ్. నీ చేతులయ్యా నాకు అవయవ నిర్మాణం చేశాయి. నీ చేతులు నన్ను నిర్మించాయి. 9వ వచనం, జిగటమన్నుగా నున్న నన్ను నువ్వేం చేశావు? నిర్మించావు. నా నిర్మాణం ఏంటో తెలుసా? జిగటమన్ను. నేను నిర్మించబడినటువంటి రీతి, నన్ను నువ్వు చేసిన రీతి అది సామాన్యమైనది కాదు. జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించావు. ఆ సంగతి జ్ఞాపకము చేసి నువ్వు ఎలా నిర్మాణం చేసావో తెలుసా? ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టావు. నన్ను చర్మముతో, మాంసముతో నీవు నన్ను కప్పితివి. నీవు నన్ను కప్పావు. ఎముకలతో, నరాలతో నన్ను సంధించావు. నీవు కలిగిన ఈ దేహం నీకు సామాన్యం వచ్చింది కాదు. నీ పరమ తండ్రి కష్టం. ఏ తండ్రి అయినా భూమి మీద ఒక నిర్మాణం చేస్తే, ఒరే నేను కష్టపడి కట్టాను రా అంటాడుగా. ఒరే నేను కష్టపడి పెంచాను రా, నేను కష్టపడి కన్నాను రా, నేను కష్టపడి కట్టాను రా అంటాడు. నిజానికి కన్నది ఈ మనిషి కాదు, కట్టడానికి శక్తినిచ్చింది ఈ మనిషి కాదు. ఒకడు కట్టాలంటే దైవ కృప ఉండాలి, దేవుడు శక్తినివ్వాలి. ఒకడు కనాలి అంటే ఎవరి కృప ఉండాలి చెప్పండి? దేవుని కృప ఉండాలి. కొంచెం మనసు ఇలా పెట్టండి ప్లీజ్. కొద్దిసేపు దేవుని మాటల వైపు మనసు పెట్టండి. ఆ పరమ తండ్రి చేసుకున్న ఈ నిర్మాణం ఏమైంది? ఇది పాపానికి దాసోహం అయిపోయింది. పాపేచ్ఛలతో పాప స్వభావంగా మార్చేసుకున్నాడు మనిషి. పాప ఇచ్చలు ఇతంలోని ప్రవేశించాయి. ఏ తండ్రి ఆశించాడో, ఏ తండ్రి కలలు కన్నాడో ఆ తండ్రికి మనిషికి మధ్య దూరం ఏర్పడింది. కొంచెం మనసు పెట్టాలి. ఆ దూరమును భరించలేని కన్న తండ్రి తాను నిర్మించుకున్నటువంటి మనిషి కొరకు, బాగా వినాలి, యెషయా గ్రంథం 59వ అధ్యాయములో మీరు మొదటి నుండి కొన్ని వచనాలు చదివితే, అయ్యా రక్షింప నేరకముండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకునేట్లు అయిన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసాయి. మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగు చేశాయి.
ఆయన ఆలకింపుకున్నాడు. ఆయన ఆలకింపుకున్నాడు. మీకు నాకు దూరం వచ్చింది, ఇదిగో మీరు ఎలాగో మారిపోయారో అని చెప్పి యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో భక్తుడు వివరిస్తూ వచ్చాడు. మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోయాడో తెలుసా? పాపేచ్ఛలతో, పాప స్వభావాలతో మనిషి పాడై ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం మీరు చదివితే, భక్తుడు దేశంలో లేడట. భక్తుడు దేశంలో లేడట. జనులలో యథార్థపరుడు లేడట. ఎలాగైపోయారు మనిషి తెలుసా? అందరూ ప్రాణహాని చేసుకునే స్థాయికి వచ్చారట. చెడిపోయిన మనస్సు కలిగిన వాడుగా, పాడైపోయిన మనిషిగా ఈ మనిషి మార్చబడ్డాడు. జాగ్రత్తగా వినాలి. మనిషి పాపేచ్ఛలతో, ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను సీరియస్లీ, ఇక్కడ కుటుంబాలు కలిగిన భార్య భర్తలు కూడా ఉండి ఉండొచ్చు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు, ఏ కాలక్షేపానికి వచ్చారో కూడా నాకు తెలీదు, టైం ఎక్కువైతే ఏమవుతుందో కూడా నాకు తెలీదు. కానీ ఈ రాత్రి కొందరైనా ఆయన మాట వినడానికి ఆయన వాడుకునుగాక. మనసులాగా ఉంచండి ప్లీజ్. ఏ వ్యక్తి ద్వారా దేవుడు ఏం మాట మాట్లాడతాడో మనకు తెలియదు. ఇది అభిమానాలతో కూడే ప్రసంగాలు కాదండి, ఆత్మీయతతో కూడే ప్రసంగం. ఒక ఆత్మీయుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని మనసు పెట్టి వినాలా, మనసును అప్పగించాలా. ఆ మాటలు నీ భావాలు అర్థమవుతాయి. అందుకే కొంచెం ఆలోచన చేయండి. దేవుని కష్టం పాడైపోయింది, తన కుమారులు దూరం అయిపోయారు. 59వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా పాప ఎచ్చలకు లోనైపోయాడు, బానిసత్వంలో పడిపోయాడు. చెడిపోయిన వాడుగా, పడిపోయిన వాడుగా, దౌర్భాగ్యమైన దుస్థితికి మనిషి వచ్చేసాడు. ఈ మనిషిని మరలా చేరదీయాలి. పాడిన ఈ మనిషిని మరలా తన సన్నిధిలోని ఒక పరిశుద్ధతలో నిలబెట్టాలి. ఇది కన్న తండ్రి ఆలోచన. అందుకే ప్రవక్తలతో ప్రవచింపచేశాడు, అయ్యా మిమ్మల్ని పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి మరలా కొంచెం ఆలోచన చేయండి, నేనే రావాలి. చేసినవాడు ఆయనే, మళ్ళా రావాల్సింది కూడా చెప్పండి ఆయనే. ఆయనే రావాలి. ఆయన ఎలాగూ రావాలి. ఆయన వచ్చే విధానాన్ని చెబుతూ ప్రవక్త మనకు ప్రవచించిన ప్రవచనం ఏలయనగా మనకి ఎవరు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతని ఆయనకు పేరు పెట్టబడును. వినాలి. ఎందుకు ఆయన రావాలి అంటే, ఇదిగో తండ్రికి నీకు మధ్య ఏర్పడినటువంటి ఆ దూరాన్ని భర్తీ చేయాలంటే ఒక రాయబారి కావాలి. ఇజ్రాయేలు దేశానికి ఆ చుట్టూ ఉన్న దేశాలకు మధ్య భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఎందుకు ఆగడం లేదు? ఎందుకు ఆగడం లేదంటే, ఆ యుద్ధాలు ఆపడానికి ఉండవలసిన రాయబారులు ఎవరు ఇంకా పట్టించుకోలేదు. మధ్యవర్తులు కావాలి. ఇదిగో నాకు వాళ్ళకి మధ్య వినాలి దూరం పెరిగిపోయింది. తెరవండి యెషయా గ్రంథంలో మాటలు మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో భక్తుడు జ్ఞాపకం చేస్తున్న మాటల్లో, మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. 59వ అధ్యాయంలో చూడండి 14 వచనం, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధుల్లో పడిపోయింది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను.
చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూసెను. అది ఆయన దృష్టికి ఈ లోకము పాడయింది, చెడిపోయింది చూశాడు. ఎందుకు అయిపోయింది ఇలా? ఎందుకు చెడిపోయింది? ఎందుకు నాకు వారికి మధ్య బంధం దూరం అయిపోయింది? పరమ తండ్రి ఆలోచించాడు. ఏం చేశాడని కింద వచ్చినాం. నెక్స్ట్, న్యాయం జరగకపోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి ఎలా ఉందట? ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేక. ఎందుకట? ఇక్కడ సంరక్షకుడు లేడట. ఆయన చూచెను. ఏమండి, ఎవరు లేరటండి? సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడిన. వినాలి, ఇదిగో వాళ్ళకి నాకు సంధి కుదర్చాలంటే మధ్యవర్తి కావాలి, మధ్యవర్తి రావాలి. సమయం లేదు కానీ రాయబారులు పంపించాడు. యెహెజ్కేలు గ్రంథాలు అంటాడు, రాయబారులు వచ్చి సమాధానపరచడానికి ప్రయత్నాలు చేశారట, కానీ రాయబారుల మాట కూడా వినలేదట. అందుకని వచ్చిన సమాధానపరచడానికి వచ్చిన వాళ్ళు కూడా దుఃఖముతో ఏడ్చారట, కన్నీళ్లు గార్చారట. అయ్యా, మేము చెబుతున్నాం అయ్యా, మా మాట వినేవాళ్ళు ఎవరో చెప్పండి. వినేవాళ్ళు ఎవరో లేరు. ఈవేళ కూడా చూడండి, దేవుని మాటల మీద బ్రతికే వాళ్ళకంటే లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువైపోయిన దినాలు ఇవి. దైవ జనాంగమా, ఈరోజు సువార్త వ్యాప్తి ఎలా జరిగిందో తెలుసా? ఏమంటే, చిన్న చిన్న మాటలు విన్న పల్లెటూరుల్లో ఉన్న ఆ ప్రజలు తోటి వారికి చెప్పి ఒక్కొక్కరిని పురుగొల్పి ఈరోజు వ్యాప్తంగా క్రైస్తవ్యం ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళిపోయే స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒక చిన్నోడు చెప్పిన మాటలను బట్టి. వాడు వక్తలు కాదు, భక్తులు కాదు, చిన్నోళ్ళండి, చిన్నోళ్ళు. వాళ్ళు చెబుతున్న మాటలను బట్టి ప్రపంచం మారిపోయింది. దేవుడు చూశాడు, మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తిగా లోకానికి ఒక మనిషిని పంపాలి. ప్రయత్నాలు చేశాడు, రక్షకులు పంపించాడు, అవలేదు. రాయబారులు పంపించాడు, అవలా. బాగా వినాలి, ఇప్పుడు ఆయనే రావాల్సి వచ్చింది. అందుకే ఆయన వస్తున్నప్పుడు ప్రవచనము, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఇంతకీ ఆయన వస్తే సమాధానం వచ్చిందా? ఎస్, వచ్చింది. ఎవరికి వచ్చింది సమాధానం? ఏమండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏంటి? గట్టి చెప్పండి. ఎవరికి? ఆయనకిష్టమైన మనుషులకి. అంటే ఎవరైతే ఆయన మాటల వైపు మనసు పెట్టారో, ఎవరైతే ఆకర్షింపబడ్డారో, ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చారో వారినట హృదయాలు మలుచుకున్నాడట. వాళ్ళ హృదయాలు మలుచుకున్నాడట, వాళ్ళని మార్చుకున్నాడట. ఆయన తన కృపతో నిలబెట్టాడట, వారికి తన బోధలు చేశాడట. షార్ట్లో జ్ఞాపకం చేస్తాను. మధ్యవర్తిగా రావాలని ఆయనే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ మాటలే జ్ఞాపకం చేస్తూ ఒక్క మాట మీరు వివరణాత్మక ఆలోచన చేయగలిగితే, మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నవాడు సమాధానం పొందాడో తెలుసా? ఎలాంటి స్థితిలో ఉన్నవాడు? దయచేసి ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటే ప్లీజ్ ఎక్కడున్నారా దయచేసి రండి. ఇక రారా? చాలా సంతోషం. ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు సమాధాన స్థితికి వచ్చారో తెలుసా? మీ అందరికీ తెలుసు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే రోగముతో బాధపడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యేసు ప్రభు కొరకు విందట. మనసు పెట్టండి ప్లీజ్. యేసు ప్రభు కొరకు విందట. ఆయన గురించి ఆలోచన చేసిందట. కానీ తనకున్న వ్యాధిని బట్టి యూదుల కంట పడకూడదు, ఎందుకంటే అది మరణానికి సంబంధించింది. నేను లోతుల్లోకి వెళ్ళను. యూదులకు సంబంధించింది అది. అందుచేత ఆమె నెమ్మదిగా ప్రయాణం చేసిందట. అందుకే ఒక భక్తుడు పాట రాస్తూ ఈ విధంగా పాడాడు. మూగి ఉన్న జనములలో ముందు చేరితి. కొంచెం మనసు పెట్టాలి. ఎవరి కంటబడకుండా
ఎవరి వైపు అంటే ఎవరి చూపు తన మీద పడకుండా మూగి ఉన్న జనములలో ముందు చేరితి, దాగి దాగి ప్రభు వస్త్రపు చెంగు తాకితి. మూగి ఉన్న జనములలో ముందు చేరితి, దాగి దాగి ప్రభు వస్త్రపు చెంగు తాకితి. ఆగిపోయెను నా రక్తధారలు, నే సాగిపోదును నా స్వామి వెంబడి. ఆగిపోయెను నా రక్తధారలు, నే సాగిపోదును నా స్వామి వెంబడి. అనురాగ దేవుడు ఆనంద హృదయుడు, అనురాగ దేవుడు ఆనంద హృదయుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించు రక్షకుడేసు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించు రక్షకుడేసు. ఆ వేల మంది సమూహములో ఎవరి కంట పడకుండా దాగి 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 దాగి, అయ్యా 12 సంవత్సరాల నుండి తీవ్రమైన రక్తస్రావం అనే రోగంతో బాధపడుతున్నానయ్యా, నా వైపు చూచేవారు లేరు, నేను ఎవరి కంట పడకూడదని యేసయ్య వస్త్రపు చెంగును తాకింది. ప్లీజ్, యేసుప్రభు అంటారు, ఎవరో నన్ను కొంచెం కోఆపరేట్ చేయండి, ఎవరో నన్ను, లూకాసు సువార్త 8వ అధ్యాయం 43 నుండి ఆ వచనాలు ఉన్నాయి. 43 నుండి త్వర చదివితే త్వరగా విడిచిపెడతాం ప్లీజ్. స్త్రీ ఎవరి చేతను, ఆ పాయింట్లోకి వచ్చే నాన్న, ఎవరో నన్ను ముట్టెను, నిలిచిపోయాను, తను ముట్టినది ఎవరని. ఏమంటే వినాలి, నన్ను ముట్టినది. మీరు లోతుగా ఆలోచించాలండి. శిష్యులు అంటారు ఎట్టకారంగా, ఏటి ప్రభు మాట్లాడుతున్నావు, ఇంతమంది సమూహం నీ మీద పడుతుంటే ఎవరో ముట్టారంటావేంటి ప్రభా? అప్పుడు ఆయన అంటాడు, లేదు లేదు లేదు, ముట్టిన వారు నాలో ప్రభావాన్ని, అమ్మ వినాలి వినాలి, నాలోంచి ఏం తీసుకెళ్లారు చెప్పండి, ఏం తీసుకెళ్లారు? ప్రభావం. అప్పటి వరకు తన జీవితం వేరు, అప్పటి వరకు తన పరిస్థితి వేరు. ఇప్పుడు ఆ ప్రభావాన్ని లాగగానే ఆమె రక్తదారులు ఏమైపోయిందట చెప్పండి. ఆగిపోయెను నా రక్తదారలు, నే సాగిపోతును నా స్వామి వెంబడి. ఆగిపోయెను నా రక్తదారలు, నే సాగిపోతును నా స్వామి వెంబడి. ఆగిపోయి నా రక్తదారలు, అయ్యా నేను దాగలేదని చెప్పి యేసయ్య ముందుకు వస్తే షార్ట్లో చెబుతున్నాను, నా ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? అందుకాయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏం కలిగిన దానివై, ఏం కలిగిన దానివై అంటే ఎంతవరకు తన జీవితంలో ఏమి లేదు, సమాధానము లేని వారికి నా యేసయ్య సమాధానం ఇచ్చిన దేవుడు. ఆయన శక్తివంతుడండి. నువ్వు అనుభవించాలి ఆయన మాధుర్యాన్ని, ప్రేమను అనుభవిస్తే ఆ మాధుర్యం నీకు అర్థమవుతుంది. ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారండి. అందుకు ఒక ఆయన పాట రూపంలో ఇలా వర్ణించాడు, ఎంత మధురము మనకెంత మధురము, ఎంత మధురము మనకెంత మధురము, యేసునామమే అతి మాధుర్యం మాధుర్యం, క్రీస్తు వెలుగుటే మహదానందం ఆనందం, ఎంత మధురము మనకెంత మధురము, ఎంత మధురమో మనకెంత మధురము. కుంటివారు బాగుగా నడిచినారయ్యా, గుడ్డివారు దృష్టిని పొందినారయ్యా, కుంటివారు బాగుగా నడిచినారయ్యా, గుడ్డివారు దృష్టిని పొందినారయ్యా,
కుష్టి వ్యాధి గలవారు స్వస్థత పడినారయా, మూగవారు ముద్దుగా మాట్లాడినారయా. ఎంత మధురమో మనకెంత మధురమో. ఆయనను అనుభవించినటువంటి భక్తులు వారి జీవితాల్లో నుంచి పెళ్ళు బిక్కినటువంటి అద్భుతమైన రచనలే ఈ పాటలండి. వారు అనుభవించారు. ఆయన సమాధానకర్తేనండి. మరి ఆయన ఎందుకు అన్నాడు, నేను భూమి మీదకి సమాధాన పంప వచ్చితనని తలంచొద్దు. ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు అని ఎందుకన్నారో తెలుసా? బైబిల్ చదివేటప్పుడు అది ఎవరితో మాట్లాడుతున్నారో మనకు తెలియాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులను పిలిచారు. వారిని సువార్త కొరకు పంపుతున్నారు. ఆ పంపిస్తున్న క్రమములో వారితో ఈ మాటలు చెప్తున్నారు. మనసు పెట్టాలి. ఏమని? అయ్యా నేను ఉంటాను, బాగా వినాలి, నేను మీతో ఉంటాను, కానీ నేను వెళ్ళిపోయిన తరువాత సంభవింపబోయే సంగతుల గురించి వారితో ముచ్చటిస్తున్నాడు. చాలా జాగ్రత్త మనసు పెట్టాలి. ఇదిగో మీకు బాధ్యత అప్పగించబెడుతున్నాను, మీకు అర్థమయ్యే భాషలో మీరు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. మీరు ప్రకటిస్తున్నప్పుడు మీకు పూల బాట కాదు, రాబోతున్న కాలం ఏ బాట? అది ముళ్ళ బాట. అది ఎట్లా ఉంటుందో వివరించడానికి వారి గురించి మాట్లాడుతున్నాడు. వారిని ప్రోత్సహిస్తూ మాట్లాడిన మాటలు ఉన్నాయి. మాట్లాడుతూ వారితో మాట్లాడిన పదం ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్లీజ్, 34వ వచనం. నేను భూమి మీదకి సమాధాన పంపవచ్చితినని తలంచొద్దు, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. చాలా జాగ్రత్త వినాలి. నేను ఎందుకు వచ్చానో తెలుసా? సమాధానం కూడా కాదు. అంటే మేము ఇలాగే ఉంటాం, సాగిపోద్దనే దినాలు కాదు. రాబోతున్న కాలంలో జరగబోయే సంగతులు అమ్మ మనసు పెట్టాలి, వివరించబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన భూమి మీదకి వచ్చాడు నిజంగానే కోటాను కోట్ల దూతలు పాడినట్లుగా ఆయన సమాధానకర్తగా అధిపతే. కానీ వినాలి, కానీ సమాధానము నేను పంపుటకు రాలేదు. ఏమన్నాడు అక్కడ? ఖడ్గమునే గాని, వినాలి ఏంటది? ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదన్నాడే. ఖడ్గము అనే మాట దగ్గర అసలు ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? చూడండి, అదే మాటలు ఒకసారి చదువుదాం. లూకాసు వార్త ప్లీజ్ దయచేసి ఆలోచించాలి. 12వ అధ్యాయం 51 నుంచి చదువుదాం. నేను భూమి మీద ఎవరో ఒకరు మైకులో చదవండి ప్లీజ్. నేను భూమి మీద సమాధానము కలుగజేయుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు. ఏమండి, తలంచుకుడి అని ఇక్కడ ఉంది. వాళ్ళతో మాట్లాడుతాడు అంటున్నారు, మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చితినని. ఖడ్గమునే పదము దగ్గర ఏముంది? భేదం. నేను భేదమునే కలుగు చేయవచ్చితినని మీతో చెప్తున్నాను. ఏంటి భేదం? ఆయన ఉన్నాడు, సమాధాన సువార్తని తీసుకొచ్చాడు. నిజానికి ఆయన సమాధానకర్తే. షాట్లు వెళుతున్నాను సమయాన్ని బట్టి, కానీ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంఘటన జరగబోతుంది. మనసు పెట్టాలి. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువును తీసుకొచ్చారు. ఒక గాడిద పిల్ల మీద ఎక్కించారు, ఊరేగిస్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి రచన ఆ సమయంలో పాడడం జరిగింది. అదొక్కసారి ఆ మాట మనం చదువుదాం. చూడండి, లూకాసు వార్తలో 19వ అధ్యాయం ప్లీజ్. లూకాసు వార్త 19వ అధ్యాయం జాగ్రత్త చూడాలి. సేమ్ అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగిస్తున్న సందర్భం, అది మరణానికి సమీపంగా ఉన్న సందర్భంలో 19వ అధ్యాయంలో చదువు. ఎన్నో వచ్చిన అది 38వ వచ్చిన. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, అంటే
ఆయన పరలోకంలో నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎక్కడికి వచ్చాడు? గట్టి చెప్పండి. భూలోకానికి. ఆయన ఏ అధిపతి? సమాధానకర్తయగు, చెప్పాలి, సమాధానకర్తయగు అధిపతి. అధిపతి అయిన వాడు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూమి మీద ఏమొచ్చింది? గట్టి చెప్పండి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఆయనకు వారికి తెలియకుండానే ఓ పాట పాడారు. మళ్ళీ పాడదాం, మళ్ళీ చదువుదాం మాట. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు. ఎక్కడది? పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు. ఇప్పుడు సమాధానము ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? భూమి మీద ఉన్నంతసేపు నేను సమాధానాన్ని ఇచ్చాను. ఇప్పుడు సమాధానం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి గట్టిగా? పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మరలా దిగి వచ్చేది ఏంటో తెలుసా? ఆయన వాక్యం అనే ఖడ్గం. చెప్పాలి, ఏంటది? వాక్యం అనే ఖడ్గం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఆ వాక్యం అట నీ హృదయంలో ఖడ్గములో దూసుకు వెళ్తుంది. నీ హృదయాన్ని అది చీలుస్తుంది. ఆ వాక్యానికి ఉన్న శక్తిని గురించి హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గముల కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలు కీళ్ళు మూలుగు విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుంది? శోధిస్తుంది. అది ఖడ్గం. అమ్మా అయ్యా, ఈరోజు ఆ ఖడ్గం దూసుకుపోతే, అమ్మ వినండి, కాలుకి గాయమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పైన మనం ఎంత బాధపడుతున్నామో వదిలేస్తాడో. పైన ఏం పోస్తాడండి? డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? సెలైన్ పోసి ఏం చేస్తాడో? గాయం కడుగుతాడు. కడుగుతున్నప్పుడు గాయపడినోడికి ఎలా ఉంటుంది? బాబాయ్ అంటాడు, అమ్మాయి అంటాడు. కానీ గాయాన్ని ఎందుకు కడుగుతున్నాడో తెలుసా? గాయము కడిగి అది శుభ్రం చేసి దాని మీద మరల పూయవలసిన ఔషధాన్ని పూస్తేనే కానీ అది గాయము మానదు. గాయము పడిన ఆ గాయాలను మాన్పాలంటే ఖచ్చితంగా వాడికి బాధ కలుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం ఖడ్గం. ఆ వాక్యమే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఈరోజు ఈ వాక్యం బ్రతికిస్తుంది, నేను నడిపిస్తుంది, నేను బలపరుస్తుంది. నీవు శోధనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను ధైర్యమునిచ్చి నిలబెడుతుంది. అట్ ది సేమ్ టైం నీవు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నీకు జారీ చేస్తుంది, నీ తప్పును ఖండిస్తుంది. ఆ వాక్యం ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన మనసు పెట్టండి ప్లీజ్. ఆయన సమాధానకర్తే, ఇప్పుడు సమాధానకర్తే. విన్నవాడికి సమాధానకర్త, వినని వాడికి ఖడ్గం. ఎందుకండి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఇలా మనసు పెట్టండి. చాలామంది అంటున్నారు ఈ బైబిల్ తప్పుడు పుస్తకం అన్నారు. వదిలేయచ్చుగా, వదిలేయచ్చుగా. ఎందుకండి ఈ బైబిల్ మీద తప్పుడు రాతలు రాస్తున్నారు? దీనిలో ఏ శక్తి లేనప్పుడు దీని జోలికి రాకుండా వదిలేయచ్చుగా. ఎందుకండి అనేక మంది మారుతుంటే అడ్డుపడుతున్నారు? తెలుసు వాళ్ళకు కూడా ఇది శక్తి కలిగిన యేసయ్య నామం అని తెలుసు. ఏదొక రోజు ఈ ప్రపంచమంతా మారుతుందని తెలుసు. మార్చుకుంటాడు ఆయన, మలుచుకుంటాడు. ఎందుకంటే ఆ శక్తి వాక్యంలో ఉంది, అట్టి కృప వాక్యానికి ఉంది, అట్టి ప్రాధాన్యత వాక్యానికి ఉంది. నా ప్రియమైన వారులారా, ఎంతమంది సమూహంలో బహుశా ఎంతమంది విన్నారో నాకు తెలియదు.
నువ్వు విన్నావా? నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎన్నో దినాలలో నీ ఒక్కసారి గుర్తు చేసుకో. ఒక భక్తుడు పాట రాస్తా అంటాడు, వేదనలో ఉన్నప్పుడు. మావిడ ఎక్కడ పారిపోయాడు? ఆ మైక్ పని చేయలేదా బాబు? రైట్. వేదనలో ఉన్నప్పుడు ఓదార్పును చూపావో, ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడావో. ఒకసారి. వేదనలో ఉన్నప్పుడు ఓదార్పును చూపావో, ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడావో. నా తోడువు నీవే యేసయ్యా, నా నీడవు నీవే యేసయ్యా, నా తోడువు నీవే యేసయ్యా, నా నీడవు నీవే యేసయ్యా. నీ శక్తి చాలునయా, నీ బలము చాలునయా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా. నీ శక్తి చాలునయా, నీ బలము చాలునయా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా. నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో నువ్వు రావాలేసయ్యా. నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో నువ్వు రావాలేసయ్యా. నీ శక్తి చాలునయా, నీ బలము చాలునయా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా. ఇక్కడ మీరు ఎంతమంది అనుభవించారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు ఇలాంటి దైవజనులు అందరినీ విమర్శించిన వాడిని. అప్పుడప్పుడు ఎవరైనా నన్ను చూసి వెట్టగారంగా నవ్వితే కొంచెం ఆశ్చర్యపడతాను. ఎందుకంటే ఇలాంటి వెట్టకారాలు ఆడేసి వచ్చినవాడిని నేను. మీకు తెలీదు, 100 మంది మాట్లాడిన కౌంటర్లు వేసే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నిలబడిన వ్యక్తి బలవంతుడనో జ్ఞానవంతుడనో కాదు, కానీ నా జీవిత ప్రయాణంలో నా తండ్రిని కోల్పోయిన తర్వాత నా తల్లి ఇటీవలే ప్రభునందు నిద్రించారు. బిజినెస్ చేసి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను నలిగిపోయి, నాతో ఉన్న సహా వ్యాపారం చేసిన వాడు నన్ను విడిచిపెట్టి ఒంటరిని చేసి నన్ను భయంకరమైన స్థితిలో గెంటేసి వదిలేశాడు. కొన్ని లక్షల రూపాయల అప్పులతో పొట్ట కూటి చేతు పట్టుకొని నా కుటుంబాన్ని తీసుకొని ఒక ఆటో మీద ఒక పట్ల మంచం, ఒక మడత మంచంతో రాజమండ్రి బయలుదేరి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర విఎల్పురంలో దాదాపు 4 సంవత్సరాలు, ఇంత కూడా ఉండదు ఇల్లు, నా కోరుకొండ నా ప్రస్థానం ఇల్లు వదిలేసి మా అమ్మని విడిచిపెట్టి మా కుటుంబాన్ని విడిచిపెట్టి మా తండ్రి బలవంతంగా సేవ చేయమంటే సేవ చేసిన వ్యక్తిని ఇలాగే కూర్చొని వెట్టకారంగా బైబిల్ అంటే నవ్వుతూ కౌంటర్లు వేస్తూ ఎవడన్నా మాట్లాడుతుంటే పది వెట్టకారాలు ఆడుతూ నా జీవితం సాగించబడిన నా జీవితంలో సడన్గా పడిపోయాను. మీరు నమ్మండి, రాజమండ్రి ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా వెంకటేశ్వరం మార్కెట్ అని ఇప్పటికి ఉంది. ఆ మార్కెట్లో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాను. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నప్పుడే మాట్లాడుతున్నాను నేను. ఇది ఎప్పుడో చరిత్ర కాదు, గత 14-12 సంవత్సరాల క్రితం చరిత్ర. వ్యాపారం అంతా పాడైపోయింది. డబ్బు కట్టించుకుని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నాకు తండ్రి లేడు, ఆదరించడానికి మా నాన్నగా చెప్పడానికి నాన్న లేడు. మా అమ్మ బలహీనరాలు, నా భార్య బిడ్డలను పోషించాలి, సంఘం మీద ఆధారపడితే ఏం బ్రతుకుతుంది అనుకొని నేను బయలుదేరి ఆ మార్కెట్ దగ్గరికి వచ్చి రాత్రులు సెక్యూరిటీ గార్డ్ చేశాను. నేనే అనుకుంటున్నారా, నా పెద్ద కొడుకు ఈరోజు సువార్త చెప్తున్నా, నా పెద్ద కొడుకు ఇక్కడ పాటలు పాడుతున్న మరో కుమారుడు, మేము ముగ్గురం కలిసి
డ్యూటీ చేసి రాత్రుల్లో ఎవరికి తెలియకుండా దోమల మధ్య తిరుగుతూ అలవాటు లేని పరిస్థితుల్లో ఒకప్పుడు నా తండ్రి సంపన్నంగా మమ్మల్ని ప్రేమించి నడిపించిన మా తండ్రి విడిచిపెట్టినప్పుడు ఆ లైటు వీధి స్తంభం దగ్గర నిలబడితే దోమలు పట్టేసి కొడుతున్న సందర్భంలో ఆయన మాటలు చదువుతూ నా జీవితాన్ని ప్రారంభించాను. ఆ రాత్రులు ఏడ్చేవాడిని, ప్రభా మా నాన్న సేవ చేశాడు, మా అమ్మ ఎంతోమంది సేవ చేసింది కదా, నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా? మా తండ్రి చేసిన సేవ నీకు కనీసం ఇంత కూడా గుర్తు రావడం లేదా? ఆకలితో వచ్చానయ్యా, ఆహారం కొరకు వచ్చాను. 3 నెలలు ఉద్యోగం చేస్తే ఆ మార్కెట్లో నా పర్సనాలిటీ చూసి, మీరు ఎవరో? పాస్టర్ గారు, కోరుకొండ పాస్టర్ గారు. ఇప్పటికీ వీళ్ళు అడగండి, ఎస్విజి మార్కెట్లో కోరుకొండ పాస్టర్ గారు అంటే మీకు చెప్తారు. అందరూ నాకు నమస్కారం పెడుతుంటే, ఇది లైవ్లో చెప్తున్నాను, మీ అందరూ చెప్తున్నాను, మీరు కావాలంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన పార్టీ తరపున నిలబడి నెగ్గిన ఎమ్మెల్యే గారే ఆ సెక్యూరిటీ పోస్ట్ నాకు ఇచ్చాడు. ప్రజెంట్లో ఉన్న ఎమ్మెల్యే. నేను ఆఫీసులకి వెళ్ళా, జీతం పాస్టర్ గారు మీ బిల్లు అవ్వలేదండి, 2 నెలలు అయిపోయింది, 3వ నెల వెళ్ళాను, మీ బిల్లు లేదండి. అయినా అక్కడ యజమానుడు ఎవరు? మీరానేనా? అందరు మీ పేరు చెప్తున్నాను, నా పేరు లేదు అక్కడ. ఒక్కసారిగా నా వైపు కన్నెర చేశాడు. 3 నెలల జీతం ఇలా ఆకలితో ఇంటి దగ్గర నేను పడుకున్న రాత్రులు తక్కువైపోయాయి. ఆ రాత్రులు ఈ బైబిల్ని చదవడం ప్రారంభించానండి. ఇది చదవడం మొదలుపెట్టాను. అంటే ఈ గ్రంథం కాదు కానీ నా చేతులు, మా ఇంటి దగ్గర ఉంటుంది బైబిల్. అలా రాత్రులు చదువుకొని ఏడుస్తున్న రాత్రుల్లో, అయ్యా నువ్వు మహనీయుడు కదా, ఎంతమందికి సహాయం చేశాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ఆకలితో ఉన్నావు, నా వైపు చూడవా? ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. నేను పడుకుంటే నా పిల్లలు పడుకునేవారు కాదు, నేను తింటే నా పిల్లలకు ఉండేది కాదు. పరిస్థితులతో ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. అమ్మా మీకు చెప్తున్నాను, వెటకారంగా తీసుకోకండి. నా దేవుడు ఈరోజు ఎక్కడ పడిపోయానో అదే స్థితిలో నుంచి ఈరోజు నా స్థితిగతులు ఏం మార్చలేదు, కానీ సుమారు 11 దేశాల్లో వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చాడండి. అనేక మంది సహాయం చేసే కృపను ఇప్పటికి ఇస్తూనే ఉన్నాడు. ఆయన సేవ వట్టిది కాదు. ఆయన వాక్యం నిజంగా అనుభవించావా? ఆ ఆత్మీయత నువ్వు భరించలేవా? నీ కష్టం, నీ కన్నీళ్ళు, నీ వేదన నీ దేవుడు తప్పక తీరుస్తాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెళ్ళిపోతే ఈ గ్రంథం మన చేతిలో పెట్టాడు. అమ్మా ఇది తప్పు చేస్తే నేను ఖండిస్తుంది, కానీ నువ్వు ఒదిగిపోతే నిన్ను ఎంత ఆదరిస్తుందో తెలుసా? నిన్నెంత కనికరిస్తుందో తెలుసా? నిన్నెంత ధైర్యపరుస్తుందో తెలుసా? నాకు తెలుసు, నేను అనుభవించాను. నీతో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నీకన్నీ ఉన్నప్పుడే గౌరవాలు ఇస్తారు. నువ్వు పడిపోయావంటే నేను చేరదీసేవాడు లేడు, ఒక్కడు కూడా నీ దగ్గర రాడు. కానీ నా యేసయ్య ఈ రాత్రి చెబుతున్నాను, అనుభవించి చూడు, ఆయన ఎంత గొప్ప రక్షకుడో. నువ్వు అనుభవించి చూడు, నిన్నెంత ఆదరిస్తాడో. నువ్వు అనుభవించి చూడు, నేను ఎంత ఉన్నతమైన స్థితి తీసుకువెళ్తాడో. సాక్ష్యం చెప్పనా? ఏ వ్యక్తి దగ్గర సెక్యూరిటీ గార్డ్ చేశానో, ఇప్పుడు ప్రస్తుతం ఏ ఎమ్మెల్యే గారు ఉన్నారో నేను పబ్లిక్లో చెప్తున్నాను, మీరు కావాలంటే కనుక్కోండి. అదే ఎమ్మెల్యే గారు తన తల్లి చనిపోతే ఎమ్మెల్యే గారు కాకమునుపు ఆయన దగ్గర పనిచేసినటువంటి నేనే సుమారు 100 మంది దైవజనుల మధ్య నన్నే పిలిచి వాళ్ళ తల్లి భూస్థాపిత కార్యక్రమాన్ని జరిగించడానికి నన్ను ముందు పెట్టి నడిపించాడు. మీరు నమ్ముతారా? 1000 మందిని కూర్చోబెట్టి పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో నాతో వాక్యం చెప్పించాడు అదే వ్యక్తి. అమ్మా నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? పడిన చోటే నేను లేవనెత్తే దేవుడు. ఇక్కడ యవన సేవకులు ఉన్నారు, ఇది పూలబాట కాదు. అనుభవనీయులైన వారిని అడిగి చూడండి, ఎన్ని రాత్రులు గింజి తాగితే సేవ వచ్చిందో, ఎన్ని రాత్రులు కడుపు కొట్టుకుంటే ఈ సేవ వచ్చిందో. నా యేసయ్య కొరకు బ్రతకడం అంటే మాటలు కాదండి,
ఏదో ఒక పాట రక్షకుడు ఉదయించినాడని ఓ పాట పాడేసుకును ఒక క్యాండిల్ సర్వీస్ చేస్తాను కాదండి, మన జీవితమే ఆయనకు అంకితం చేయబడును గాక. అది కదండి నిజమైన క్రిస్మస్ అంటే. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యం ఖడ్గం, ఇది అనుభవించిన వాడు కృప పొందుతాడు, అనుభవించిన వాడు దీవించబడతాడు. ఈ రాత్రి ఇంతమంది కొరకు కాదు కానీ ఏదో కొన్ని ఆత్మలు ఇక్కడ ఉండాలి. వాటి కొరకు మాట్లాడేయడం నాకు తెలీదు. ఒక్క నిమిషం అలాగే తరలవంచండి, ఒక్క నిమిషం అలాగే తరలవంచండి. ఈ అద్భుతమైన సేవను, ఈ అద్భుతమైనటువంటి కృపను మనకిచ్చిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ఆదరించిన దేవుడు తన కృప కలిగినటువంటి దీవెనతో ఈ రాత్రి నడిపిస్తున్నాడు. లోకమందరూ చేసిన పండుగలా చేస్తే ఏంటి ప్రయోజనం? అందరూ పాడుకున్నట్టు పాడితే ఏంటి ప్రయోజనం? అందరిలాగే నువ్వు ఉంటే ఏంటి ప్రయోజనం? నీ బట్టలు కాదు మారాల్సింది, నీ ఆకారం కాదు మారాల్సింది, నా హృదయ అంతరంగ స్వభావాలు మార్చబడునుగాక. అవి మార్చబడాలంటే ఆయన వాక్యానికి చోటి. ఆయన ఆకర్షించుకుంటాడు తల్లి, ఆయన ఆకర్షించుకొని ఆయన బోధ చేస్తాడు. ఆయన మాటలు నేను బ్రతికిస్తాయి, ఆయన మాటలు నేను దీవిస్తాయి. మాలో ఏముందయా, ఆయన కృప నీపై తోడుగా ఉంటది. మాకర్థమే కాదయా, మనం ఏదో జ్ఞానవంతుల మందో బలవంతుల మందో శక్తివంతుల మనం కాదు. మాలో ఏముందయా, అసలు అర్థమే కాదయా, జీవితాంతం నీ కౌగిలిలో నేనయా. యేసయ్యా ఒదిగిపోతానయ్యా. మనస్ఫూర్తిగా దేవుని దగ్గర రెండు చేతులు ఒదిగిపోతానయ్యా. ఒకసారి నాయనా నువ్వు సమాధానకరమైన దేవుడవు, నా కొరకే మహిమని విడిచిపెట్టి భూలోకానికి వచ్చావు, నన్ను మార్చడానికి వచ్చావు, నన్ను నీ కృప జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన తండ్రి. నీ సన్నిధిలో నేను ఒదిగిపోతానయ్యా, నీ దగ్గర నా హృదయాన్ని అప్పగిస్తానయ్యా. నా జీవితాన్ని నీ సన్నిధిలో, నా బ్రతుకును నీ సన్నిధిలో నేను అప్పగిస్తానయ్యా. నువ్వు నన్ను కనికరించే దేవుడు కదా. ఒక్కసారి రాత్రి నా వైపు చూడు. ఎన్నో కష్టాలు, శోధనలు, శ్రమలు ఉన్నాయి. నా వైపు నీ కనికరమతో నడిపించు నాయన. అందరిలా కాదు, ఈ రాత్రి నీవు నన్ను దర్శించాలి, ఈ రాత్రి నా వైపు చూడాలి. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన ఏ రీతిగా రుణమే తీరునా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా. మన హృదయంతో కూడా మన నోటితో మాట్లాడదాం. ఒదిగిపోతానయ్యా, మనస్ఫూర్తిగా ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లినయ్యా. ఎంత ప్రేమించి లోకాన్ని కొరకు దిగి వచ్చాడు తల్లి. నా పైన నీవేదో ఒక పాట కాదు, ఒక మాట కాదయ్యా. కళ్ళు చెమ్మగిల్లినయ్యా. ఆయన జీవితాన్ని చూచి మాలో శ్రమపడిన యేసయ్యా, అసలు అర్థమే కాదయ్యా. కార్చిన యేసయ్యా, ఏముందయ్యా నాకు అర్థమే కాదయ్యా.
జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా ఒదిగిపోతానయ్యా. దయచేసి అలాగే తల్లు వంచుదాం, రెండు చేతులు జోడిద్దాం. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏదో క్రిస్మస్ మాటలు రెండు మాటలు చెప్పుడని కాదు, కానీ ఈ రాత్రి దేవా ఆ పరమ పురాన్ని విడిచిపెట్టావు, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నన్ను మార్చడానికి ఈ లోకానికి వచ్చావు, నా జీవితాన్ని కట్టడానికి ఈ లోకానికి వచ్చావు అయ్యా. ఎన్నో శ్రమలు, తాళలేని పరిస్థితులు అయ్యా. ఇదిగో నా హృదయంలో పుట్టిన నీవు నాయనా, నేను అనేకులకు నేను సాక్షిగా మార్చబడి మలచబడి నీకు సాక్షిగా నేను రూపుదిద్దుకొని నాయనా నేనే నీ మహిమను చాటి బిడ్డగా నన్ను మార్చు నాయనా. నన్ను నీ కృపలో వాడుకోమని ఒక్కసారి చిన్న ప్రార్థన ఈ క్రిస్మస్ వేడుకలో చిన్న మనవి దేవుని దగ్గర విన్నవించుకుందాం. ప్రేమతో ప్రేమతో గఫూరయ్య గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్లీజ్ ప్రేమతో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఇంతవరకు తేటగా మాతో మాట్లాడారు. నీవు సమాధానం కోసం వచ్చావని ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాన్ని నేను ఖడ్గమునే మీకు మీ మధ్యలో పెట్టడానికి వచ్చినట్లుగా నీ యొక్క మాటను రెండు వచన భాగాలను ఈరోజు పోల్చి చెబుతూ, ప్రభువా ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు సమాధానమే, భూమి మీద నుండి పరలోక రాజ్యం వెళ్ళిన తరువాత నీవే వాక్యముగా ఖండించేటువంటి ఖడ్గముగా నిన్ను అంగీకరించినటువంటి వారికి, నిన్ను అంగీకరించని వారికి మధ్యలో విభేదాలు, మధ్యలో తారతమ్యాలు, మధ్యలో మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ప్రభువా నేటి యుగములో, నేటి సమాజములో ఉండనే ఉన్నాయి స్వామి. నీ వాక్యం నమ్మదగినది దేవా, నీ వాక్యం ప్రభువా నమ్మదగినది. గాయాలను స్వస్థపరచడానికి ఖడ్గము చేత దానిని శుభ్రపరిచి దేవాని యొక్క కృప చేత ఔషధముగా మారి స్వస్థపరిచినటువంటి దేవుడవు, నీకు స్తోత్రాలు. బిడ్డలందరి హృదయాల్లో ఫలింప చేయండి. నిన్ను కలిగి ఉంటేనే కానీ సమాధానం లేదని, నీకిష్టమైన వారికే సమాధానమని, నీకిష్టమై ఉండుటకు మేము ఎలా ఉండాలో నీ యొక్క వచన భాగాల్ని నీ సేవకుడు నైనా వివరించగా విన్నాం. నీ సేవకుని మరింత నైనా నీ ఆత్మాభిషేకం చేత వాడుకుని భవిష్యత్ కాలంలో అనేక దేశాలలో మీరు వాడుకుని అనేక మందిని నీ తట్టు తిరగడట్లుగా సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న వారే కాదు, అనేక మంది దూరాన ఉండి గృహాలలో ఉండి దేవా ఈ యొక్క వాక్యాన్ని విన్నారు. ఈ గ్రామంలో నిశ్చయముగా ఈ విత్తనానికి ఫలింపు వస్తుందని నమ్ముతున్నాం. నీ సేవకుని ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసినటువంటి యాదవులు పాస్టర్స్ అందరినీ కూడా మీ కృపలో ఆశీర్వదించమని, వేదిక మీద ఆశీర్వులైన బిడ్డల్ని, వేదిక క్రింద ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ కృపలో ఆశీర్వదించి మీరు అక్కడకు సిద్ధపాటు చేయమని, మహిమ పొందమని, సమాధానకర్త అయిన యేసునామములో, సమాధానకర్త అయిన క్రీస్తు యేసునామములో ఈ ప్రార్థన చేసి ప్రార్థనకు ప్రతిఫలము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చినటువంటి దైవజనులు మోజెస్ బాబాయ్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి సభాధ్యక్షులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.